ఆ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీకి కంచుకోట. అయితే అక్కడ డివిజన్ల పెంపు వ్యవహారం మాత్రం వాళ్ళకి మింగుడు పడట్లేదని టాక్. డివిజన్ల సరిహద్దులు మారడం, కొత్త డివిజన్లు ఏర్పాటు చేయడం అంతా చకచకా జరిగిపోయింది. ఈ మ్యాటర్లో తమని సంప్రదించలేదు అంటూ వైసీపీ నేతలు చిరుబుర్లాడుతున్నారట. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గాలనుకుంటున్న వైసీపీ నేతలు తమ ఆశలు అడియాసలైపోతాయని వాపోతున్నారట. ఈసారి జరిగే ఎన్నికల్లో తమ కంచుకోటని వైసీపీ కాపాడుకుంటుందా? ఇంతకీ ఏదా కార్పొరేషన్? కడప కార్పొరేషన్ లో కాక డివిజన్ల పెంపుపై భగ్గుమన్న వైసీపీ, గందరగోళం చేశారని ఆగ్రహం. ఎస్సీకి కేటాయించాల్సిన మేయర్ పదవి ఓసీ జనరల్ చేస్తున్నారా? వైసీపీకి చెక్ పెడుతున్న టీడీపీ. కడప నగరం 2004లో మున్సిపల్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయింది. కార్పొరేషన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అక్కడ వైఎస్ కుటుంబానిదే హవా. మొదట కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైసీపీ. ఇప్పటి వరకు కడప కార్పొరేషన్ పై ఈ రెండు జెండాలే ఎగిరాయి. అయితే ఈసారి పసుపు జెండా ఎగరేస్తామంటున్నారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల డీలిమిటేషన్ లో భాగంగా కడప కార్పొరేషన్ లో డివిజన్లు 50 నుంచి 66కు పెరిగాయి. కడప కార్పొరేషన్ లో డివిజన్ల పెంపు వ్యవహారం వైసీపీ నేతలకు మింగుడు పడ్డం లేదని సమాచారం. వైసీపీకి అనుకూలంగా ఉన్న డివిజన్లు తారుమారయ్యాయని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక డివిజన్ల విభజన సమయంలో తమను సంప్రదించలేదని విపక్ష నేతలు మండిపడుతున్నారట. లోకల్ టీడీపీ ఎమ్మెల్యేతో కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కై గుట్టుగా డివిజన్ల విభజన చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక స్పష్టత లేకుండా డివిజన్ల విభజన జరిగిందని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కడప కార్పొరేషన్ కి సంబంధించి రిజర్వేషన్లపై స్పష్టత లేకుండా చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏ డివిజన్ పరిధి ఎలా మార్చారు అనే దానిపై క్లారిటీ లేదని కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారట. కడప నియోజకవర్గం పూర్తిగా, కమలాపురం నియోజకవర్గంలోని కొంత భాగం కడప కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జనాభా ప్రాతిపదికన డివిజన్లను పెంచామని, అందుకే 66 డివిజన్లయ్యా అని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి మొన్నటి వరకు బీసీ కోటాలో ఉంది. అయితే నిబంధనల ప్రకారం అది ఎస్సీలకు రావాల్సింది. కానీ ఈసారి కడప మేయర్ పదవిని ఓసీ జనరల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. అటు అనైతికంగా డివిజన్లను విభజించారని ఆరోపణలు చేస్తున్న వైసీపీ, ఇటు రిజర్వేషన్ విషయంలో కూడా అధికార టీడీపీ కూటమిపై విమర్శనాస్త్రాలు ఎక్కిపెడుతోంది. అయితే డివిజన్ల మార్పుతో ఎలాగైనా సీటు దక్కించుకొని పోటీ చేయాలన్న వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని చెప్తున్నారు. డివిజన్ల విభజనతో వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిందట. సీట్ల పెంపుతో రాబోయే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి మేయర్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంటుందా అని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట.